సాయంకాలం మనం వాక్య పరిచయ కొరకు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి కొన్ని వచనములు మార్చి చదువుకుందాం 10వ వచనం వరకు. అటు తరువాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరం సింహాసనం వద్ద నుండి వచ్చెను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాలం విశ్వాసంతో మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ క్రింది మొదలు తెచ్చుకుంటూ మీ సన్నిధిని మేము ప్రవేశిస్తూ ఉన్నాం. వాక్య పరిచర్య కూడికను బట్టి స్తోత్రాలు. వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని తీసుకొని రండి. ఆన్లైన్లో ఎవరైతే కనెక్ట్ అయినారో వారందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. సమయంలో మీ వాక్యమును ధ్యానమును మీ ఆత్మ ద్వారా మా అందరి హృదయములకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండ దయచేయి. ప్రభా, మమ్మల్ని ఖాళీ చేయము. పరిశుద్ధాత్మనిక అభిషేకం నింపుదల మాకు అనుగ్రహించి మీ వాక్యమును మేము సరిగా అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి సాయం చేయండి. వందనము చెల్లిస్తూ మా సమయము దీవెనకరంగా చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన చివరి బైబిల్ స్టడీ డిసెంబర్ 28వ తారీఖు ఉంది. అప్పుడు మనం ఈ 19వ అధ్యాయానికి వచ్చాం. ఈ 19వ అధ్యాయంలో మనము ప్రభువును స్తుతించుడి అనే ఈ మాటల గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. అది హల్లెలూయా అనే మాటలు కూడా ఇంగ్లీష్లో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఎందుకు అనే విషయానికి వస్తే, మొదటి హల్లెలూయా 1వ వచనంలో మనం చూస్తాం, రక్షణ మహిమ ప్రభావములు దేవునికి అంటే ప్రభువును స్తుతించుడి అని. ఆ తర్వాత 2వ వచనంలో చూసాం మరలా ఆయన తీర్పులు సత్యములు న్యాయములు, అంటే వేశ్య అయినటువంటి ఆ బబులోను, దానికి ఆయన చేసిన తీర్పు. తర్వాత పట్టణమైన బబులోను, దానికి దేవుడు చేసిన తీర్పు.
కాబట్టి దాన్ని బట్టి ప్రభువును స్తుతించడి అని చెప్పడం మనము చూస్తాం. ఆ తర్వాత ఇంకా మనం క్రిందకి వస్తే కనుక 4వ వచనంలో అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి. ఇక్కడ 3వ హల్లెలూయా లేక ప్రభువును స్తుతించుడి అనే మాట మనం చూస్తాం. ఇది ఎందుకు అనే విషయానికి మనం వస్తే 4వ వచనం చివరిలో సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేసిరి. అయితే సింహాసనాసీనుడు అనేది ఏం చూపిస్తూ ఉంది అనేది మనం క్రిందకు వస్తే తెలుగులో 6-7 వచనాలు మనకు కలిసి ఉన్నాయి. ఆ మధ్యలో ఒక స్వరం సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి అని. కనుక సింహాసనాసీనుడు లేక సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచు ఉన్నాడు. వాడు 3వ స్తుతించడం హల్లెలూయా ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేఖనములో గూర్చి వ్రాయబడిన ప్రకారం యూదులకు రాజుగా పుట్టిన ఆయన ఆ తర్వాత లూకా 1వ అధ్యాయంలో మరియమ్మతో చెప్పబడినట్లు తన తండ్రికి దావీదు సింహాసనంలో కూర్చుండి ఆయన ఏలుబడి చేస్తాడని. కాబట్టి ఇప్పుడు ఆయన ఏలుబడి చేయడానికి కొరకాయి ఆయన భూమి మీదకి దిగి వచ్చిన సందర్భం అది అక్కడ మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యం చేయడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. సరే, ఆయన గురించి కొన్ని మాటలు వాడాడు. 6-7 వచనంలో సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచూ ఉన్నాడు అని. ఇక్కడ పాత నిబంధన ఆదికాండంలో మరి అబ్రాహాము తనతో దేవుడు చేసిన నిబంధన సందర్భంలో వాడిన పదాలు ఇక్కడ మనము చూస్తాం. అందులో ఒక పదం జ్ఞాపం చేసుకుంటే సర్వాధికారి అంటే గాడ్ ఆల్ మైటీ. ఆదికాండం 17:1 నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని ప్రభు అబ్రాహాముతో చెప్పడం మనము చూస్తాం. కాబట్టి ఆయన దేవుడు, ఆయన ప్రభు, ఆయన సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు అనేది. తర్వాత 6-7 వచనాల్లో మరొక సందర్భాన్ని మనం చూస్తాం. ఆ చివరి భాగాన్ని మనం వస్తే 7వ వచనం ఆయన భార్య తను గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం సమీపించినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. ఆ తర్వాత కింద దేవునికి నమస్కారం చేయడం ఇది మనం చూస్తే ఇక్కడ మరో పర్యాయము మరి ప్రభువైన దేవుణ్ణి స్తుతించడం అనేది మనము చూస్తాం. కానీ ఇప్పుడు 4 సార్లు వచ్చింది. 1వ వచనంలో ప్రభువును స్తుతించడి, 2వ వచనంలో ప్రభువును స్తుతించడి, 4వ వచనంలో ప్రభువును స్తుతించడి, 6-7 వచనాలలో ఆయనను స్తుతించుడి అని. ఇది 4వ హల్లెలూయా అనేది ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఇక్కడ ప్రభువును స్తుతించడం దేనికి అనేటటువంటి విషయానికన్నా మనం వస్తే ఆ చివరిది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము సమీపించి ఉన్నది అని. కనుక ఇక్కడ గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవము అందుకై మనము ప్రభువును స్తుతిద్దాం. గొర్రెపిల్ల వివాహోత్సవము అనేటువంటి మాట మనం చూస్తే పాత నిబంధన నుంచి ఆదికాండం నుంచి మనకు అది అర్థమవుతుంది. ఇది ప్రభువైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కొరకై ఆయన చేసిన ప్రణాళిక అనేది మనకు పాత నిబంధన నుంచి ఇక్కడ వరకు ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా మనకు బోధించబడుతూ రావడం మనము చూడగలం. కనుక అటు దేవుని ప్రణాళిక అది నెరవేర్చబడబోతూ ఉంది అని.
ఎప్పటి నుంచో ప్రభు అయిన దేవుడు. ఆది కాండంలో మనం చూస్తే ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కానీ సాటిని సహాయం చేస్తానని చెప్పాడు. అలాగ ఆయన చేశాడు. అయితే అది మనం గమనించినప్పుడు అదంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని గూర్చి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆది కాండంలో ఆదాము కొరకై ఒక స్త్రీని ప్రభు అయిన దేవుడు సృష్టించినప్పుడు అక్కడ ఒక పదం వాడాడు. ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళడం లేదు కానీ ఏంటి ఆ పదం అని అంటే బిల్డ్ అనే ఒక పదం వాడాడు. అంటే గాడ్ హ్యాస్ బిల్ట్ ఏ ఉమన్. అది ఎలాగ మనం అర్థం చేసుకోగలం? సాటి అయిన సహాయం చేస్తాను అని చెప్పేసి దేవుడు ఒక స్త్రీని నిర్మించాడు. నిర్మించడం తెలుగులో కూడా చక్కనే ఉంది. నిర్మాణం. కాబట్టి నిర్మాణం అనే పదం మనం ఆలోచిస్తే కనుక అక్కడి నుంచి కొత్త నిబంధనలకు వస్తే నేను నా సంఘమును కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సరే, అది ఇప్పుడు మనం పులంగా ధ్యానం చేసుకోవడం లేదు. కాబట్టి ఆదాము హవ్వయందు క్రీస్తును సంఘాన్ని మనం చూస్తాం కనుక ఆ ప్రణాళిక మరి సువార్తల్లో మనం గమనించినప్పుడు ఒక రాజు తన కుమారునికి ఒక పెళ్లి విందుని ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని గురించి కూడా మనం చూస్తాం. కనుక ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం ముగింపుకు వచ్చేటప్పటికి పెళ్లి కుమార్తె ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వివాహం, గొర్రెపిల్ల వివాహోత్సవం అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇది ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ఏన్షియంట్ ప్లాన్ ఫర్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకై తండ్రి అయిన దేవుడు అనాదిలోనే చేసిన ఆయన ప్రణాళిక యొక్క ముగింపు, కన్జ్యూమేషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఫర్ హిస్ సన్ అనేది 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో సమయం వచ్చింది, ప్రభు అయిన దేవుడు ఏమైతే ఉద్దేశించాడో దాన్ని నెరవేర్చుతున్నాడు. కాబట్టి మనం ఉత్సహించి సంతోషించుదాం, మనం ప్రభును స్తుతిద్దాం. కాబట్టి 4th హల్లెలూయా, ప్రభును స్తుతించడం అనేది ఇక్కడ 19వ అధ్యాయంలో ఆ సందర్భంగా మనము చూస్తాం. సరే, ఇప్పుడు ఇక్కడ 6-7 వచనాలు మనం గమనించినప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది అనే మాట. గొర్రెపిల్ల వివాహము, మ్యారేజ్ ఆఫ్ ది ల్యాంబ్. గొర్రెపిల్ల వివాహోత్సవం అని అన్నాడు కానీ తన భార్య వివాహోత్సవం అని చెప్పలే, ఆమె వివాహము అని చెప్పలే, గొర్రెపిల్ల వివాహోత్సవము అని. కాబట్టి గొర్రెపిల్ల మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారన్న సంగతి మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాటే. కాబట్టి ఇందాక నేను చెప్పాను ఎందుకు గొర్రెపిల్ల వివాహోత్సవం అని అన్నాడు అనే దానికి నేను ఇందాకనే చెప్పాను. ఇది దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసిన ప్రణాళిక ఏర్పాటు కాబట్టి ఆ గొర్రెపిల్ల వివాహోత్సవము అని చెప్పాడు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మరొక మాట మనం గమనించినట్లయితే గొర్రెపిల్ల అని అన్నప్పుడు ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా జన్మించిన దినాలలో యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మరునాడు యేసు తన యొద్దకు రాగా యోహాను చూచి ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పడం మనము చూస్తాం. అంతేకాదు, ఒకవేళ పాత నిబంధన యెషయా 53లో గొర్రెపిల్ల అని చెప్పినా కూడా ఇదేం చూపిస్తుంది? గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5-6 వచనాలకు వచ్చిన అక్కడ వ్రాయబడిన మాట మనం చూస్తే కనుక ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వాన్ని మనకు చూపిస్తుంది. ది మ్యాన్హుడ్ ఆర్ ది హ్యూమానిటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మ్యాన్హుడ్ అనే మాట ఓ మనుష్యుడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వివాహం అనేది ఆయన దేవుని కుమారుడుగా కాదు, ఆయన దైవత్వంలో కాదు, ఆయన మనుష్యుడుగానే ఆయన గొర్రెపిల్ల ఆయన వివాహోత్సవంలో వరుడుగా
ఆయన రాబోతూ ఉన్నాడు అని. జస్ట్ యాజ్ ఎ మ్యాన్. ఎందుకు అంటే మనకు తెలుసు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన శరీర సంపూర్ణమైన పరిపూర్ణమైన నరావతారి నరుడు, అదే సమయంలో అది పరిపూర్ణమైన దైవత్వం కలిగినటువంటి ఆయన. పౌలు అపొస్తలుల ఆ విషయాన్ని గురించి ఇంకా ఎన్నో సందర్భాల్లో కూడా మనం చూస్తాం. ఒక్క వాక్యం జ్ఞాపం చేస్తున్నాను. అది కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో వసించుచున్నది అని. కాబట్టి ఇక్కడ రెండు కనపడతారు. ఒకటి శరీరం కనపడుతుంది, రెండవ శరీరంలో దేవత్వం కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సజీవుడై తిరిగి లేచాడు. ఒకవేళ ప్రభు గన శరీరంలో జన్మించి ఉండకపోతే ఆయన మరణించి ఉండడానికి వీలు పడేది కాదు. అందుకనే పౌలు అపొస్తలుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చక్కగానే ఈ మాట అంటాడు. దూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు దేని కొరకు? ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించినట్లు, లేక రుచించినట్లు దూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు అంటే మనుష్యుడు. కాబట్టి ఆయన మనుషులుగా జన్మించకపోతే ప్రాణం పెట్టి ఉండేవాడు కాడు. ఆయన మనుషులుగా జన్మించకపోతే ఆయన ఒక మనుషుడుగా వివాహం చేసుకోగలిగినవాడు కాడు. దేవుడికి ఏం వివాహం ఉంది? కాబట్టి వివాహం అనే విషయానికి మనం వచ్చేటప్పటికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడు, ఆయన ఒక మనుషుడుగానే. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఏంటి ఇంకో మాట అని అంటే, ఆయన వధువు ఎవరు అనే విషయానికన్నా మనం వస్తే కనుక, వధువు సంఘము మంచిదే. అయితే ఎవరు వారు? దే ఆర్ ఆఫ్ హ్యూమన్ నేచర్. వారు మనిషి స్వభావం కలిగినట్టు వారు మనుషులు, భూలోకంలోంచి మనుషులు. కాబట్టి దేవుడు మనుషులతో వివాహం అనేటువంటిది ఇది ఇట్ ఈస్ నాట్ సిమిలారిటీ. ఇది అంటే పోలిక కుదరదు. మనము ఆది కాండానికి వెళితే కనుక, ఒకవేళ అంత దూరం మనం వెళ్ళడం కూడా అవసరం లేదేమో, ఆది కాండానికి మనం వెళితే 6వ అధ్యాయంలో దేవుని కుమారులు మనుషు కుమార్తెలతో ఏం చేసుకున్నారట? పెళ్లి చేసుకున్నారు. అది కరెక్ట్ కాదని ప్రభువైన దేవుడు మరి ఆయన వాక్యంలో మనకు అర్థమయ్యేటట్టుగానే చెప్పాడు. దాని ఫలితము నెఫీలీలు, రాక్షసుల వంటి వారు జన్మించారనేది మనం చూస్తాం. బట్ దట్ ఇస్ నాట్ కరెక్ట్. అది ఇంకా వేరే సందర్భంలో లోతుగా మీరు ఆలోచించిన తర్వాత. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చేటప్పుడు he comes as a man for the marriage with his bride who are of human nature. కాబట్టి మనుష్య మాతృలు, మనిషి స్వభావం కలిగిన వారు రక్షించబడిన దేవుని ప్రజలు, అలాంటి వారితో. కాబట్టి మనుషుడు మనుషులతో వివాహము అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతూ ఉంది. కనుక 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం దయచేసి గమనించండి. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6-7 వచనాలు. 6-7 వచనాలు. 7వ వచనం చివరి భాగం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఏం చేద్దాము? ఉత్సహించదము అనే మాటను మనం చూస్తాం. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము అన్నప్పుడు, కాబట్టి ఆ వివాహోత్సవము అనేటటువంటిది ఎప్పుడు అనే విషయం ఒకటి మనం ఆలోచన చేసుకోవాలి. టైం హ్యాస్ కమ్. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అన్నాడు. కాబట్టి ఏంటి ఆ సమయం అనేది మనము గమనించాలి. తర్వాత ఇంకో మాట కూడా, ఎక్కడ ఆ గొర్రెపిల్ల వివాహోత్సవము అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో మనం గమనించినప్పుడు వివాహోత్సవం ఎప్పుడు అనే విషయానికి మనం వస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన మధ్యాకాశపు రాకడలో, రెండవ రాకడలో మధ్యాకాశపు రాకడ ఒకటి, ఆయన భూమి మీదకి వచ్చేది ఆ రాకడం మరొకటి. కానీ ఇవి రెండు రాకడలు అని చెప్పగానే బట్ 2 స్టేజెస్ ఆఫ్ సెకండ్ కమింగ్ అని అంటాం. రెండవ రాకడలో 2 అంతస్తులు అని అంటాం. కాబట్టి పౌలు అపొస్తలులు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలలో ఇందును గూర్చి తాను మాట్లాడేటప్పుడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. మేఘముల మీద కొనిపోబడదుము అనేది మేఘముల యందు అని క్రింద మనము చూస్తాం. ఒకటి వేసి ఇక్కడ 2 మాటలు ముఖ్యంగా గమనించాలి. ఈ వివాహోత్సవం అనేటువంటిది పరలోకములో కాదు. ఎందుకు? 16వ వచనంలో స్పష్టంగా చెప్పాడు కదా, పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. కాబట్టి ఇది పరలోకములో కాదు అని. మరొక మాట 17వ వచనానికి మనం వచ్చినప్పుడు వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము అంటే భూమి మీద కాదు. కాబట్టి అటు పరలోకంలోనూ కాదు, ఇటు భూమి మీదనూ కాదు. మరి ఎక్కడ ఇది? అందుకనే మనకు ఆ మాట మేఘముల మీద. ఇంగ్లీష్ బైబిల్లో మిడ్ ఎయిర్ అంటే మధ్యాకాశంలో. కాబట్టి అటు పరలోకంలో కాదు, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఇటు భూలోకంలో కాదు, సంఘం భూలోకంలో నుంచి మధ్యాకాశానికి కొనిపోబడింది. కాబట్టి మ్యారేజ్ ప్లేస్ ఎక్కడ అనే విషయానికి ఈ వచనాలు మనకు తేటతెల్లము చేస్తూనే ఉన్నాయి. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడలో మొదటి అంతస్తుగా ఆయన వచ్చినప్పుడు అప్పుడు సంఘం భూమి మీద నుంచి ఎత్తబడుతుంది. టైం అది. ఆ టైం ఎప్పుడో అనేది మనకు మాత్రం తెలియదు. కానీ అందుకనే బైబిల్లో ప్రభు సువార్తల్లో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో తెలియదు. కాబట్టి ఆయన వచ్చి తలుపు తట్టగానే తలుపు తీయటకు సిద్ధముగా ఉన్న మనుషుల వల్ల ఉండుడి అని మత్తయి సువార్త 2 దయచేసి 20 మత్తయి సువార్త ఇక్కడేనండి 24వ అధ్యాయంలోనైనా ఇక్కడ మనుష్య కుమారుడు ఆయన వచ్చే విషయం మనం చూస్తాము. ఏ సువార్త కూడా రాశాడు ఆ మాట. ఒకవేళ లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటుకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి అనేది ఈ మాట మనం చూస్తాం. ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకలో మొదటి అంతస్తు కూర్చి కొన్ని పదాలు వాడాడు. అర్ధరాత్రియో, తర్వాత తెల్లవారుజామునో, లేకపోతే కనుక ఇంకా అర్ధరాత్రి పోకముందు సాయంత్రమో ఎప్పుడో. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం, 25వ అధ్యాయం 6వ వచనంలో ఇదిగో పెళ్లి కుమారుడు అర్ధరాత్రి ఒక కేక వినపడింది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు అనేది మనం ఎవరం చెప్పలేం. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా పలానప్పుడు అని చెప్పి ఉంటే అది తప్పు, ఖచ్చితంగానే తప్పది. అయితే ఒక్కటి, ఎప్పుడు వచ్చునో తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండడమే మన పని.
ఆయన వచ్చినప్పుడు ఆ మధ్యాకాశంలో ఆ పెళ్ళి గొర్రెపిల్ల వివాహోత్సవం అనేది జరగబోతుంది అని. సరే, ఇక్కడ మరొక మాట, పెళ్లి చేసుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ పెళ్లి చేసేది ఎవరు అని. పెళ్లి చేసేవాళ్ళు ఉంటారా, లేకపోతే వీళ్ళిద్దరు చేసుకుంటారా అని. పెళ్లి చేసేవారు ఉంటాడు. అది కూడా మనం ఆదికాండం 3వ అధ్యాయానికి వెళితే, 2వ అధ్యాయానికి మనం వెళితే తేటగానే అర్థమవుతుంది. దేవుడైన యెహోవా సాటిన సహాయం చేస్తానని చెప్పి ఆదాములో ప్రకటన తీసి స్త్రీని నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాడట. ఆదామునొద్దకు తీసుకుని వచ్చాడు. సరే, ఇప్పుడు మరి అది కరెక్టే. ప్రభువైన దేవుడు ఇలాగ ఏర్పాటు చేశాడు. ప్రిపరేషన్ అంతా ఆయన చేసింది. అదే మనము ఇక్కడికి వస్తే కనుక పరిశుద్ధాత్మ దేవుడు వధువుని తీసుకుని వెళ్తాడనేటిది మనం వాక్యంలో అర్థం చేసుకుంటాం. అయితే పెళ్లి చేసేది ఎవరు అనే విషయానికి వచ్చినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రభువైన దేవుడే చేశాడు. గాడ్ హిమ్సెల్ఫ్, నాట్ ఓన్లీ ద ఇన్స్టిట్యూటర్ ఆఫ్ ది మ్యారేజ్ బట్ ఆల్సో ది సాలమనైజర్ ఆఫ్ ది మ్యారేజ్. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు మాత్రమే కాదు, వివాహమును జరిపించిన వాడు ప్రభువైన దేవుడే, తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఇక్కడికి మనం వస్తే 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో తండ్రి అయిన దేవుడే ఆ వివాహమును ఆయన జరిపించువాడు అనే విషయం మనకు తప్పకుండా అర్థమవుతుంది అని. అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25, 26, 27 వచనాలలో మనం చూస్తాం. అక్కడ మనకు బాగా తెలిసిన భాగం అది కనుక అక్కడ ఆ తర్వాత 30, 31 వచనానికి వస్తే పౌలు అపొస్తలులు, ఇది గొప్ప మర్మము, అయితే నేను క్రీస్తును గూర్చి ఆయన సంఘమును గూర్చి వ్రాయుచున్నాను అని ఆయన చెప్పడం మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు సంఘము మనం చూస్తే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు వివాహం జరిపించేది తండ్రి అయిన దేవుడు. మనకు సువార్తలు చక్కగా అర్థమవుతుంది. ఒక మాట ఉపమానాల్లో ఒక రాజు తన కుమారునికి ఏం ఏర్పాటు చేశాడట? వివాహ విందుని ఏర్పాటు చేశాడు. కాబట్టి చాలంతవరకు కనుక ఆ తర్వాత మనం ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. మనం ఇంకా కాస్త ముందుకు వెళితే ఈ పెళ్లి కుమారుని గురించి మనం ఆల్రెడీ కాస్త చెప్పుకున్నాం. కాబట్టి దానికి మనకి ఎవరికి డౌట్ ఉండదు అని నేను నమ్ముతూ ఉన్నాను. పెళ్లి కుమారుని విషయంలో ఆయన ఫలానా అని దానికి ఇంకా అనుమానం ఎంత మాత్రం ఉండదు ఎవరికి. అయితే పెళ్లి కుమార్తె విషయానికి వచ్చేటప్పటికి కొన్ని సందేహాలు ఉంటున్నాయి. ఎందుకు అనంటే 19వ అధ్యాయము 7వ వచనం మధ్య భాగం, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అనే మాటను మనం చూస్తాం. ఆయన భార్య తను తాను ఏం చేసిందంటండి? సిద్ధపరచుకొని ఉన్నది అని. ఇక్కడ ఆయన భార్య అని అన్నాడు. అందుకని ఆ పదాన్ని బట్టి చాలామంది ఇక్కడ కొంచెం అపార్థం చేసుకునే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ఒకవేళ అలాంటి అపార్థాలు బోధించేవారు కూడా లేకపోలేదు అని. భార్య అనేటప్పటికి పాత నిబంధనలో భార్యను గురించి మనం చూస్తాం. యెషయా గ్రంథం ముందు చూద్దాం. ఒక వచనం 54వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం. యెషయా 54వ అధ్యాయము 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు అనే మాటను మనం చూస్తాం. ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభువైన దేవుడు అని అంటే ఇశ్రాయేలు జనాంగంతో తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ను క్రియేట్ చేసిన వాడు ఆయనే కదా.
మనము ఆ కోవిడ్ కాలంలో ఒక సంవత్సరంలో బైబిల్ స్టడీ మనం చాలా ధ్యానం చేసినప్పుడు వీళ్ళ మూలానికి మనం వెళ్ళాం. ఎక్కడ వీళ్ళ ఉత్పత్తి, నీ జననము నీ ఉత్పత్తి అనే మాటలు ప్రవక్తలు వాడారు కదా, మనం ధ్యానం చేశాం. కాబట్టి దేవుడు అబ్రహామును తీసుకువచ్చి బయటికి అబ్రహాముతో మాట్లాడి ఇస్సాకు యాకోబు నుంచి ఇశ్రాయేలుని తీసుకువచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు గురించి ప్రభువైన దేవుడు నీ సృష్టికర్త యెహోవా, నేను నిర్మించిన వాడు యెహోవా. యెషయాలో ఆ మాటలు కూడా ఉన్నాయి. కాబట్టే ఇప్పుడు ప్రభువైన దేవుడు సృష్టికర్త వారికి భర్త అయితే ఇశ్రాయేలు ఆయనకు ఏమై ఉన్నారు అనే విషయానికి మనం ఇక్కడ తేడు. భర్త అని అన్నప్పుడు వెంటనే భార్య అని వస్తుంది. ఇర్మియా గ్రంథం దయచేసి రండి, 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అంటే ఇది ఇశ్రాయేలు గురించే ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళి యెరూషలేం ఆ ప్రజల చెవుల్లో ప్రకటించు అన్నాడు. యెరూషలేం అనేది ఇశ్రాయేలు జనాంగం. వారికి ప్రకటించమని చెప్పినప్పుడు ఏమన్నాడు? నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అన్నాడు. అంటే వీళ్ళిద్దరికీ మ్యారేజ్ జరిగినట్లుంది. దే ఆర్ మ్యారీడ్. కాబట్టి గాడ్ ఇస్ ది హస్బెండ్ అండ్ ఇజ్రాయెల్ దే ఆర్ కాల్డ్ వైఫ్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో ఇశ్రాయేలు ఆయనకు భార్య అని మనకు తేటగానే చెప్పబడుతున్నట్లు మనము చూస్తాం. అంతేకాదు మనం ఇంకా హోషేయ గ్రంథానికి మనం వెళితే, అంటే ఇక్కడ మీ తల్లికి నేను పరిత్యాగ పత్రికనిచ్చాను, ఇక ఇలాంటిది 3వ అధ్యాయం. ఇర్మియా 3వ అధ్యాయం 1 వచనం చదువుదాం. ఇర్మియా 3వ అధ్యాయము 1వ వచనం. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి అని. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు గురించి 54వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు భర్త, ఇర్మియా 2:2 ఇక్కడికి వస్తే 3వ అధ్యాయం 1వ వచనంలో ఒకడు తన భార్యను త్యజించగా అన్నప్పుడు ఇది ఎవరి గురించో కాదు, దేవుడు ఇశ్రాయేలు తన భార్యను ఆయన త్యజించడం అనేది మాది. ఇంకా చాలా వచనాలు మనం చూస్తాం, మీరు చూడగలరు. నేను మీ తల్లికి పరిత్యాగ పత్రికను ఇచ్చి ఉన్నాను అని అన్నాడు. కారణం ఏమిటి, ఎందుకు అలాగా చేశాడు అనే విషయానికి వస్తే ఇక్కడ మనకు తేటగానే ఉంది. 3వ అధ్యాయము 1వ వచనం చివరి భాగంలో, ఆయనను నీవు అనేకులేని విటకాండతో వ్యభిచారం చేసినను నా ఎదుగు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా 2వ పంక్తిలో 2వ పంక్తి, భార్యను చేయించగా ఆమె అతని నుండి తొలగిపోయి వేరొక పురుషునిది అయిన తర్వాత ఈ విషయాన్ని మనం హోషేయ గ్రంథాన్ని వెళితే ఇంకా మనకు తేటగా అర్థమవుతుంది. ఎట్లా అని అంటే, దేవుడు హోషేయతో ఏం చెప్పాడో మనందరికీ తెలుసు. వెళ్ళి నీవు వ్యభిచారి అయినటువంటి గోమెరుని పెళ్లి చేసుకోపో అన్నాడు. అదేంటి దేవుడు ఆ మాట చెప్పడం అంటే? అది కాదు వాస్తవం. అంటే ఆమె ఎలాంటిది అవుతుందో అన్న సంగతిని ఎరిగిన దేవుడు హోషేయను వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పేటప్పుడు షీ వాజ్ నాట్ ఎన్ అడల్టరస్ ఉమన్, బట్ గాడ్ నోస్, దేవుడికి తెలుసు అప్పటికి ఆమె విచారి కాదు. అయితే పెళ్లి చేసుకుంటే అలాంటిది అవుతుంది అని చెప్పేసి ప్రభువైన దేవుడు ముందే చెప్పాడు. అప్పుడు దేవుని మాటకు లోబడి ఈయన వెళ్ళి అట్లా అవుతుంది అని తెలిసి కూడా ఆయన చేసుకున్నాడు. ఇదంతా ఎందుకు అని అంటే, దిస్ ఈజ్ ది పిక్చర్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ ఇజ్రాయెల్. ఇది ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు యొక్క దృశ్యం. ఇది దేవుడు తన బాధ ఎలాంటిదో అనేది ప్రవక్త అర్థం చేసుకోవడానికి అలాగా చెప్పాడు. తద్వారా ఈ ప్రవక్త ఎంతో అర్థవంతంగా పని చేయడానికి, సేవ చేయడానికి కొరకాయ
అలాగా చేశాడు అని చెప్పదగును. సరే, ఇప్పుడు ఆ స్త్రీని గూర్చి, ఆ భర్తను గూర్చి, భార్యను గూర్చి మనం చూచాం. భర్త భార్యను విడనాడాడు. ఎందుకో మనకు తెలుసు. షీ హ్యాత్ ప్లేడ్ అన్ఫెయిత్ఫుల్నెస్, హార్లెటరీ, అపనమ్మకస్తురాలు, విశ్వాసఘాతకురాలు, వ్యభిచారి అయిన ఇశ్రాయేలును ప్రభువైన దేవుడు విడిచిపెట్టేశాడు. అయితే ఒక టైం రాబోతుంది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 2 దయచేసి 16వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. అది ఇచ్చటి నుండి నా మాట విను, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడువు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు అని. బయలు అంటేనేమో యజమానుడు, పురుషుడు అంటేనేమో భర్త. ఆ సంఖ్యలు వేసి క్రింద మార్జిన్లో వ్రాసాడు చూడండి. 2 సంఖ్య వేసి పురుషుడు అంటే నా భర్త అని పేరు. అంటే తాను మరలా సమకూర్చబడబోతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు జ్ఞాపం చేశాడు. కనుక చాలామంది నేను చెప్తూ వచ్చిన ఈ తలంపులన్నీ ఆధారం చేసుకొని 19వ అధ్యాయము 7వ వచనంలో గొర్రెపిల్ల భార్య అని అంటే, భార్య అంటే షీ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి ఇశ్రాయేలు ఆయన భార్య అని చెప్తారు. కాబట్టి అలాంటి ప్రమాదం ఉంది అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. జాగ్రత్తగా కూడా ఉండాలి. కానీ వాస్తవానికి ఇశ్రాయేలు కాదు భార్య. భార్య అనే పదం వాడినప్పటికీ అయితే అక్కడ సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వధువు అనేది మనం చూస్తాం. సంఘము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వధువు. కనుక ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ ఇంకో మాట మనం చెప్పాలి. దయచేసి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అంటే ఈమె ఇశ్రాయేలు కాదు. 19వ అధ్యాయం 7వ వచనంలో ఉండే భార్య అది సంఘమే అని ఇంకా మన రుజువు కొరకాయ ఇంకో తలంపు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నా. 21వ అధ్యాయం 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము, బాగా వినండి జాగ్రత్తగా, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఏ యెరూషలేమండి? భర్త కొరకు సిద్ధపరచబడినటువంటి అలంకరింపబడిన పెళ్లి కుమార్తె ఏ యెరూషలేమటండి? నూతనమైన యెరూషలేము. గమనించడం దయచేసి, నూతనమైన యెరూషలేము. అయితే ఇశ్రాయేలు జనాంగం, ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, ఆ నూతనమైన యెరూషలేము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే పైనుంచి వస్తుంది, పైనుంచి వస్తుంది. కాబట్టి 9-10 వచనాలు మనం వచ్చినప్పుడు యోహానుకు తేటగానే ప్రభు చూపించి అక్కడ పెళ్లి కుమార్తెను గొర్రెపిల్లకు భార్య నీకు చూపిస్తాను రా అని చెప్పేసి అని అన్నాడు. దేని చూపించాడు? యెరూషలేము పరిశుద్ధ పట్టణం చూపించాడు. కాబట్టి యెరూషలేము నూతన యెరూషలేము. కాబట్టి వాక్యంలో మనం నూతన యెరూషలేము సంఘానికి పోల్చబడింది. కాబట్టి దిస్ ఈజ్ హెవెన్లీ జెరూసలేం. గలతీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో కూడా పౌలు అపొస్తలుడు ఇక్కడ ధర్మశాస్త్రము, క్రియలు, విశ్వాసం కూర్చున్న డిస్కషన్ని ఈ గలతీ పత్రిక అంతా కూడా. అయితే 4వ అధ్యాయంలో దయచేసి గమనించండి. 4వ అధ్యాయం 25వ వచనం,
ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా చివరి భాగం చదువుతున్న దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి ప్రస్తుతమందున్న యెరూషలేము అంటే భూ సంబంధమైన యెరూషలేము. 26వ వచనం, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. కాబట్టి తేడా మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. కాబట్టి దేర్ ఆర్ 2 Jerusalems which are uttered in New Testament and also specially in Revelation. కొత్త నిబంధనలో ఈ పత్రికలోని తర్వాత ప్రకటన గ్రంథంలో విశేషంగా 2 యెరూషలేములు మెన్షన్ చేశాడు. కాబట్టి ఒక యెరూషలేమేమో అది భూసంబంధమైన యెరూషలేము, రెండవ యెరూషలేమేమో పరసంబంధమైన యెరూషలేము. కాబట్టి గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరు అంటే పరసంబంధమైన పరలోకపు యెరూషలేము, అది సంఘము అని. భూసంబంధమైన యెరూషలేము అన్నప్పుడు అది ఇశ్రాయేలు జనాంగాన్ని మనకు చూపిస్తుంది. ఇశ్రాయేలు జనాంగం వారిని గూర్చి గలతీయులు రాస్తున్న 4వ ప్రస్తుతం ఇంకా దాస్యంలోనే ఉంది. మనకు తెలుసు ఈ రోజు వారు కూడా ఇశ్రాయేలు దాసత్వంలోనే ఉన్నారు. కాబట్టి ఇది మరి ఈ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకుంటే 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల యొక్క భార్య అని చెప్పినంత మాత్రాన ఆమె ఇశ్రాయేలు కాదు, ఆమె కేవలము సంఘము అనేది మనకు నిర్ధారణ అవుతూ ఉంది అని. ఆ తర్వాత మనము గమనించినట్లయితే కనుక ఇశ్రాయేలు అనేవారు వారు ఇంకా భూమి మీదనే ఉన్నారు. దయచేసి గమనించండి. సంఘమేమో ఈ వివాహోత్సవ సమయానికి పైకెత్తబడితే ఇశ్రాయేలేమో వారు ఇంకా భూమి మీదనే ఉన్నారు. ఇక్కడ ఒక మాట మళ్ళీ చెప్పడం అవసరమే. ఇప్పుడు ఆమె పరలోకం నుంచి దిగి వస్తుంది, ఈమెమో ఇంకా భూమి మీదనే ఉంది. అయితే ఈ హోషేయ 2వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాపం చేసే మాట కూడా మనసులో పెట్టండి. ఈమె కూడా భార్యయే. చెప్పచ్చు కదా ఖచ్చితంగా, మీరు తలంచండి. ఎందుకు? 54వ అధ్యాయం 5వ వచనం ప్రకారం యెషయా, ఆ తర్వాత ఈర్మియా 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం వదిలిపెట్టేశాడు. అయితే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మళ్ళీ చేర్చుకున్నాడు. కాబట్టి హోషేయ ఎలాగైతే గోమేరు మళ్ళీ పోయి సంపాదించుకు తెచ్చుకున్నాడు, అలాగే ఇశ్రాయేల్ ఆయన ప్రభు సంపాదించుకోబోతున్నాడు. అందుకని ఈమె కూడా భార్యయే. అయితే ఇప్పుడు వ్యత్యాసం ఒకటి గమనించండి. ఇజ్రాయెల్ ఈజ్ ది ఎర్త్లీ వైఫ్ అండ్ ది చర్చ్ ఈజ్ ది హెవెన్లీ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇశ్రాయేల్ భూ సంబంధమైన భార్య అయితే సంఘం పరలోకపు యెరూషలేం, పరలోకపు భార్య. కాబట్టి సరే, అంతవరకు మీరు తర్వాత ఇంకా విషయాలు తలంచడానికి ప్రయత్నం చేయవలసిన మీకు మనవి చేస్తుంటున్నాను. ఆ తర్వాత నేను ఇంకా ముగింపుకు వెళ్తాను. ఈ 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి వివాహ సమయానికి వచ్చి మనం ఇందాకనే చెప్పుకున్నాం. తర్వాత వివాహ స్థలాన్ని గురించి మనం ఇందాకనే చెప్పుకున్నాం. అయితే 19వ అధ్యాయము 8వ వచనానికి వద్దాం. ఒకసారి అందరం కలిసి చదువుకుందాం బిగ్గరగా చాటుగా. మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలములోనైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని. కాబట్టి ఇక్కడ వెడ్డింగ్ రోబ్స్ను మనం చూస్తాం. వివాహపు వస్త్రములను మనం చూస్తాం. ఆ తర్వాత రిసెప్షన్ శారీ కూడా ఉంటుందేమో మనకు తెలియదు, కానీ ఆ విషయం గురించి మనం ఇక్కడే చెప్పలే. కాకపోతే వివాహపు వెడ్డింగ్ రోబ్స్ను గురించి మనము చూస్తాం. కాబట్టి అదిగో పెళ్లి కుమార్తె ఆమె ధరించుకుంటకు నిర్మలములు ప్రకాశమైన సన్నపు నార వస్త్రములు ఆమెకు ఇవ్వబడును అనే మాట. అయితే 7వ వచనం, క్షమించండి 8వ వచనం చివరిలో బాగా గమనించండి దయచేసి. ఏంటంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని.
ఒక్కసారి పాత నిబంధనకు మనం వెళ్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడు యెషయా ఒక మాట అంటాడు, పెళ్లి కుమారుని ఆయన అలంకరించినట్లు ఆయన నన్ను అలంకరించాడు, పెళ్లి కుమార్తెను అని చెప్పినట్టు మనం చూస్తాం. అయితే పాగాను ఆ తర్వాత రక్షణ అనే వస్త్రమును నీతనే భయపడ్డారు. ఇవి మనం చూస్తాం యెషయా చెప్పడం. ఆ తర్వాత మనం మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వస్తే క్రొత్త నిబంధనలో ఒక రాజు తన కుమారునికి ఏర్పాటు చేసిన పెళ్లి విందు, పిలువబడిన వారిని లోపలికి వెళ్ళి ఒక వ్యక్తిని చూశాడట. అతనికి ఏమి లేదంటండి, పెళ్లి వస్త్రం అతనికి లేదు అని మనం చూస్తాం. అప్పుడు నీవు ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని. కాబట్టి వెడ్డింగ్ గార్మెంట్స్, పెళ్లి వస్త్రాలు ఇవి ఏంటి? యెషయా చెప్పినట్లు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఈ రోజున పరలోక పౌరుడు రాబోతుండగా మధ్యాకాశానికి సంఘం ప్రభువైన క్రీస్తుని కలుసుకునేదానికి సిద్ధపడాలంటే నేను ఒకవేళ 2-3 అంతస్తులు జ్ఞాపం చేయడం బాగుంటుందేమో. అంటే అవన్నీ వేరువేరనే ఏం కాదు, కానీ బట్ బైబిల్లో ఆ మాటలు అలా ఉన్నాయి కాబట్టి నేను జ్ఞాపం చేయాలి. ఒకటి 2 కొరింథీ 11వ అధ్యాయము 2-3 వచనాలు, 1-2-3 వచనాలు అనుకోండి. పౌలు అపొస్తలుడు కొరింథీలోని సంఘంతో ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని ఒకే ఒక పురుషునికి ఏం చేశాను, నేను మిమ్మల్ని ప్రధానము చేశాను అని అన్నాడు. కాబట్టి ఇది ప్రధానము అని. ఎప్పుడు ప్రధానమవుతుంది? ఒక పాపి తన పాపాలకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు పాత పురుషునికి చనిపోయి వేరొక పురుషుని చేరడం. ఆ విషయం మీకు ఒక వాక్య భాగం జ్ఞాపం చేస్తున్నాను. అది రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం తర్వాత మీరు చూడండి. కాబట్టి ఒక పురుషునికి చనిపోవడం, ఇంకొక పురుషుని చేరడం. కాబట్టి ఇట్ ఈస్ ది ఎంగేజ్మెంట్. రెండవది, ఎంగేజ్మెంట్ అంటే అది ప్రధానం అని మనం చెప్పుకున్నాం. అయితే పెళ్లి విషయానికి మనం వచ్చేటప్పటికి ఇక్కడ మనం రక్షణ అనే వస్త్రమును అనేది మనం చూస్తాం. రక్షణ అనే వస్త్రం అది కూడా చెప్తాం, నీతి అనే పైబట్ట. కాబట్టి మన పాపల విషయం పశ్చాత్తాపడి ప్రభువైన క్రీస్తునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నామో ఆ పాత పురుషుని మనం చనిపోతున్నాం, వేరొక పురుషుడు నూతన పురుషుడు ప్రభువైన క్రీస్తుని చేరుతున్నాం, ఆయనకు ప్రదానం చేపట్టాం. ప్రభు ఆ టైంలో మనకి ఏమిచ్చాడు అనే విషయానికి వస్తే ఆయన రక్షణను మనకు వస్త్రంగా ధరింపజేశాడు అనేది మనం, నీతి అనేది కూడా మనం చెప్పాలి. భయపడిన ఆయన మనకు ధరింపజేశాడు. 149వ కీర్తన 4వ వచనంలో ఆయన దీనులను రక్షణతో అలంకరించువాడని కూడా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలకు రక్షణ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. సరే, అయితే 3వ మెట్టుకు మనం వచ్చినప్పుడు అది ఇప్పుడే ధరింపజేశాడు. రక్షణ, నీతి అనే వస్త్రాలు ధరింపజేశాడు. అయితే 3వ మెట్టుకు మనం వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో ఆమె ధరించిన నిర్మలములు ప్రకాశములైన సన్నపునారు వస్త్రములు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఇవేంటివి అంటే ఇది పరిశుద్ధుల నీతి క్రియలు అని. ఇప్పుడు కొంత వ్యత్యాసం మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇందాకనే నీతి అనే పైబట్టను మనకు ధరింపజేశాడని చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఏంటి ఈ నీతి క్రియలు అనేది? నీతికి వ్యత్యాసం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రక్షించబడుతున్నామో ప్రభు మనకు అనుగ్రహించే నీతి, అది రోమా పత్రికలోనే కాదు ఇంకెన్నో సందర్భాలు చూస్తాం. రోమా పత్రికలో 3:22-24 వచనాల్లో మనం గమనిస్తే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా 21వ వచనంలో మనం చూస్తాం, మనము ఆయన యందు దేవుని నీతి అవునట్లు అని. కాబట్టి దిస్ ఈజ్ ది ఇంప్యూటెడ్ ఫ్రీలీ గివన్ గిఫ్ట్
ఆఫ్ రైచియస్నెస్. కాబట్టి ఉచితముగా ఒక ఈవిగా వరముగా ఆ నీతి మనకు దేవుడు ఆరోపించాడు. ఇది మనం చూస్తాం. రక్షణ నీతి అనే వస్త్రం పైబట్టాలని. అయితే ప్రభువైన క్రీస్తు రాకడలో మనం సిద్ధపాటు గురించి ఆయన భార్యతను తాను సిద్ధపరచుకున్నదంటే ఇదేమిటి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు ఇవి. దిస్ ఇస్ నాట్ అన్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్, బట్ ఇట్ ఈస్ ది రైచియస్నెస్ విచ్ ఈజ్ అబ్టైన్డ్. ఇది ఉచితముగా ఇవ్వబడిన ఆరోపించబడిన నీతి కాదు, ఇది అది సంపాదించుకున్నటువంటి నీతి అని. అందుకనే 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 8వ వచనంలో పరిశుద్ధుల నీతి క్రియలు, ఇంగ్లీష్లోనేమో నీతి అనేది ది రైచియస్నెస్ ఆఫ్ సెయింట్స్ అని ఉంది, కానీ తెలుగులో మనకు బాగుంది. ఇది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అనే మాటను మనం చూస్తాం. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఇప్పుడు ఇంకొక మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను, ఏంటి పరిశుద్ధుల నీతి క్రియలు? క్రియలు అని అన్నప్పుడు అండి మనకు అది తప్పకుండా ఆ భాగాన్ని మనం వెళ్ళాలి. పౌలు అపొస్తలులు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ముందు ఆ మాట జ్ఞాపం చేస్తాం. 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దేనికి? ఒకడు తాను శరీరమందుండి చేసిన క్రియలు, అవి మంచివైనా సరే, ఆ తర్వాత చెడ్డవైనా సరే, వాటన్నిటికీ తన జీతం పొందాడు. అంటే ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. దయచేసి గమనించండి. క్రీస్తు న్యాయపీఠాన్ని గురించి మీరు అర్థం చేసుకొని ఉంటారనుకుంటున్నాను. ఇది మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠము. దీని ముందు నిలబడేది కేవలం 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 విశ్వాసులు మాత్రమే. ఒక్క విశ్వాసి కూడా ఉండడు. తెలుగు బైబిల్లో మంచివైనను సరే చెడ్డవైనను సరే అన్నాడు, కానీ చెడ్డవన్నప్పుడు అవి పాపాలు కాదండి. ఇంగ్లీష్ బైబిల్లో అయితేనేమో వర్త్లెస్ డీడ్స్ అంటాడు, అంటే నిష్ప్రయోజనమైన పనికిరానివి అని అర్థం. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం అంటే ఒక విశ్వాసి దేని విషయమై తీర్పు తీర్చబడబోతున్నాడు అని అంటే, ఇప్పుడు 1వ కొరింథీ 3వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం 17వ వచనాన్ని వరకు వెళితే కనుక అక్కడ ఈ తీర్పు వివరణ మనం చూస్తాం. ఆ రోజట అగ్ని బయలుపరచబడుతుంది. ప్రతివాడు తాను చేసిన క్రియలన్నీ అగ్ని చేత పరీక్షించబడుతున్నాయి అని చెప్పి వారి క్రియలను గూర్చి 2 భాగాలు విభజించాడు. ఏంటివి? వెండి బంగారు వెలగల రాళ్ళు ఒక భాగం అయితే, కర్ర గడ్డి కొయ్యకాలు 2వ భాగం. ఆ తర్వాత అగ్ని బయలుదేరంగానే ఏమవుతుంది? కర్ర గడ్డి కొయ్యకాలు కాలిపోయింది. ఇది వర్త్లెస్ డీడ్స్. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. అయితే ప్రయోజనమైన కార్యాలు, పరిశుద్ధుల యొక్క నీతి కార్యాలు ఇగో ఇక్కడ నిలబడ్డాయి. అవి వెండి బంగారు వెలగల రాళ్ళుగా ఉన్నాయి. అవి ఇంకా అగ్ని తగిలేటప్పుడు ఇంకా అతి ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అల్టిమేట్గా సందర్భానికి ముగింపుకు వస్తే అప్పుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? కాల్చివేయబడితే వాడికి నష్టం జరుగును అన్నాడు, నిలబడితే కనుక వాడికి ప్రతిఫలం బహుమానం దొరుకును అన్నాడు. విశ్వాసి రక్షణ ఏం పోగొట్టుకోవడం లేదు అక్కడ, కానీ తన మట్టుకు తాను రక్షించబడతాడు. తీద్దాం ఒక్కసారి ఆ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2 దయచేసి 15వ వచనం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల, క్రియలు అర్థమైంది కదండి. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. దాని గురించి పెద్ద విశదపరచలేము ఇప్పుడు. కాబట్టి ఇది క్రీస్తు న్యాయపీఠంలో జరిగేది.
ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. ఇప్పుడు 14 వచనం, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. కాబట్టి అక్కడ డిసైడ్ అవుతుందండి, అక్కడ తీర్మానం చేయబడుతుంది ఏవి నీతి క్రియలో ఏవి నీతి కాని క్రియలో. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం మీద మధ్యాకాశంలో. కాబట్టి సంఘం భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి 7 సంవత్సరాలు ఈ లోకంలో పాలన చేస్తుంటాడని మనకు తెలుసు. అయితే సంఘం 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ప్రభుతో కూడా ఉంటుంది. అక్కడ ఈ తీర్పు మనకు తెలియదు. 7 సంవత్సరాలు చేస్తూ ఉంటాడో ఏమో మనకు తెలియదు, కానీ అక్కడ ఈ తీర్పు. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి వాని క్రియలు పరీక్షించబడినప్పుడు వాని క్రియలను బట్టి వాడికి జీతం దొరుకుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. కాబట్టి ఏంటి ఆ జీతము? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి వారికి ఇవ్వబడుతుంది. కాబట్టి అవి నీతి క్రియలు అనేవి మనం వారి క్రియలు అక్కడ కనపడుతున్నాయి. కాబట్టి అవి వారికి నిర్మలమును ప్రకాశం లేని సన్నపు నార వస్త్రములుగా వారికి ఇవ్వమన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మీకు ఇంకా ఒకవేళ కొన్ని డౌట్స్ వస్తాయేమో, అయితే మీరు ఆలోచన చేయండి తర్వాత. అందుకని అసలు వివాహం ఎప్పుడు జరుగుతుంది? సంఘం భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత వెంటనే కాదు. ఈ క్రీస్తు న్యాయపీఠం తీర్పు పూర్తి అయిన తర్వాత దెన్ దట్ విల్ బి డిసైడెడ్. ఏది? ఆ నీతి క్రియల గురించి ఎప్పుడైతే తీర్పు జరుగుతుందో, అది తీర్మానం చేయబడుతుందో, అప్పుడు మ్యారేజ్ అవుతుంది. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది 7 years, 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ప్రభుత్వం కూడా సంఘం ఉన్న ముగింపులో అప్పుడు వివాహం జరగడం, వివాహం కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత వివాహంలోంచి క్రిందికి దిగి రావడం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సరే, ఇంకో మాట నేను చెప్పాలి, అది కూడా చెప్పి నేను ముగించేస్తాను. దీని గురించి ఇంకా నేను ఎక్కువగా వ్యాఖ్యానించబడడం లేదు ఇప్పుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక చాలా అనుమానం, డౌట్ఫుల్ థింగ్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. రండి, 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుదాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయమని. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. వీళ్ళెవరు? సరే, ఒక మాట చెప్పేసి ముగించేస్తాను నేను. వీళ్ళెవరు అని చాలామంది గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు అనేటప్పుడు సంఘం అనుకుంటారు. అసలు సంఘం పిలువబడేది ఏంది? సంఘం పిలువబడడం కాదు. కాబట్టి గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు, ఇప్పుడు వివాహం జరుగుతుంది అనుకున్నాం, అక్కడ పెళ్లి కుమారుడు ఉంటాడు, పెళ్లి కూతురిని పిలుస్తారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు. ఇది అకేషన్ వారిదే. అయితే పిలువబడిన వారు ఉంటారు ఇక చాలామంది, మనకు తెలుసు, గెస్ట్లు అంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మనం వెళ్ళినా గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరుగుతున్నాడు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి ఏమైనారటండి? పిలువబడ్డారు. కాబట్టి పిలువబడిన వారు పెళ్లి కుమార్తె సంఘం కానే కాదు. కాబట్టి ఎక్కడ మనం పొరపడద్దు. పిలువబడిన వారు ఎవరు అంటే గెస్ట్స్. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఫ్రెండ్స్ ఆఫ్ ది బ్రైడ్ గ్రూమ్. పెళ్లి కుమారుని యొక్క స్నేహితులు అని చెప్పారు. ఎందుకంటే యోహాను సువార్తలో ఒక మాట నేను జ్ఞాపం చేసి ఇక్కడ ముగించేద్దాం, తర్వాత చూద్దాం. 3వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనం.
యోహాను సువార్త 3:29 చూడండి దయచేసి. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు, అయితే పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది అన్నాడు. కాబట్టి బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరు కాదు? పెళ్లి కుమార్తె కాదు. బాప్తిసం ఇచ్చే యోహాను అంతటి గొప్పవాడైనా పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడు అంతే. ఇక యోహాను ఓల్డ్ టెస్టిమెంట్ ది లాస్ట్ ప్రాఫిట్ అని చెప్పాలి, ఒకవేళ లాస్ట్ పర్సన్ అని చెప్పుకుందాం. అక్కడి నుంచి ఆదికాండం దాకా మనం వెళితే ఎంతోమంది భక్తులు, వాళ్ళందరూ కూడా ఎవరు అంటే వాళ్ళందరూ కూడా పెళ్లి కుమారుని యొక్క స్నేహితులే. దే డు నాట్ బిలాంగ్ టు ది బ్రైడ్ అనేది మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. దే డు నాట్ బిలాంగ్ టు ది బ్రైడ్. వారు పాత నిబంధన భక్తులు అందరూ కూడాను వారే. మనము ఇంకో మాట కూడా చూస్తే, ఒకవేళ ఇంకా ఎవరున్నా ఉంటారా అక్కడ అనే విషయానికి మనం వస్తే కనుక ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం మనం 14వ అధ్యాయంలో కూడా చూస్తాం. అయితే 7వ అధ్యాయంలో ఒక వచనం నేను మీకు జ్ఞాపం చేస్తాను. 7వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ గొప్ప సమూహాన్ని మనం చూసాం. ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజల్లో నుండి, ఆ భాష మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడును. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూర మట్ల చేతపడ్డ సింహాసనం ఎటును గొర్రెపిల్ల ఎటును నిలబడ్డారు. ఇంకా మనం ప్రకటన గ్రంథంలో ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 20వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించి మనం చూసాం. వారు 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 9-10 వచనాల్లో బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, ఇంకా అనేకులైన వారు. కాబట్టి వీళ్ళు కూడా పెళ్లి కుమారుని యొక్క స్నేహితులే. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాను వినండి. ఈ 7వ అధ్యాయంలో అన్యుల్లో నుంచి రక్షించబడిన వారు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు విశేషంగా. కాబట్టి వీళ్ళు కూడా గెస్టే. కాబట్టి ఆదికాండం నుంచి హేబెల్ దగ్గర నుంచి మనం యోహాను వరకు, సంఘం ఎత్తబడిన తర్వాత ఆ మొదటి దినం నుంచి 7 సంవత్సరాల కాలంలో ప్రభువైన క్రీస్తు రాకడ భూమి మీదకి వచ్చేంత వరకు పాత నిబంధన భక్తులు, ఆ తర్వాత 7 సంవత్సరాల కాలంలో రక్షించబడు అన్ని జనాంగంలోంచి రక్షించబడినవారు, ఆ తర్వాత ఇంక ఇశ్రాయేల్ జనాంగం అంతా రక్షించబడతారని మనం వాక్యములు ఎరుగుదాం. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ఓన్లీ ది గెస్ట్స్ ఆఫ్ దిస్ మ్యారేజ్, దే ఆర్ నాట్ బ్రైడ్. వారు వధువు కానే కాదు, వారు కేవలం పెళ్లి కుమారుని యొక్క స్నేహితులు. కనుక అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడే మనం ఆపుదాం. ఈ విషయాలు ఇంకా మనం సరిగా అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సాయం చేయనుగా. అదే సమయంలో ప్రభు మన గమనాన్ని తెచ్చినట్టు పరిశుద్ధుల నీతి క్రియలు అనే విషయానికి వచ్చి ఒకసారి మళ్ళీ మనం పరీక్షించు. ఒకవేళ ప్రధానం చేయబడ్డావా లేదా ఒకటి ప్రశ్న. రెండవది, రక్షణ నీతి అనే వస్త్రం పొందిన నిశ్చయత నీ జీవితంలో కలిగి ఉన్నావా? రెండవ ప్రశ్న. మూడవది, పరిశుద్ధుల నీతి క్రియలు పెళ్లి కుమారుని రాకడ వధువైన సంఘంగా మనం సిద్ధపడేందుకొరకాయ మనం కలిగి ఉండాలి. మన క్రియలు ఎలాగున్నాయి? క్రీస్తు న్యాయపీఠం నిలబడినప్పుడు అగ్ని చేత పరీక్షించబడగా ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నాం? నష్టమా, సిగ్గు, అవమానంతో మనం నిలబడబోతామా? లేకపోతే కనుక వెండి బంగారు వెలగల రాళ్ళ వలె ప్రకాశించేట్టుగా నిర్మలమును ప్రకాశ సన్నపు నారు వస్త్రములు మనకు అనుగ్రహించబడే శ్రేష్టమైన అనుభవంలో మనం మన క్రైస్తవ జీవితం కొనసాగిస్తున్నామా? ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.